హే, నాతో పెట్టుకుంటే మడతడిపోద్దే. డాక్టర్ అమ్మా, డబ్బు డబ్బు డబ్బు. నా పని అయిపోయింది. పేమెంట్ ఇచ్చారంటే హ్యాపీగా వెళ్ళిపోతా. నువ్వు హ్యాపీగా వెళ్ళిపోతావు, మరి మేము దేవుడు ఒక అసిస్టెంట్. ఏంటి ఆటలుగా ఉందా? వచ్చిన ప్రతిోడు అసిస్టెంట్ అయితే మరి ఎవడండి బాసు? నిన్ను రాముకి ఫోన్ చేసిన తర్వాత దేవుడు ఒకడికి ఫోన్ చేశాడు. మీరు వెంటనే బయలుదేరి వచ్చేయండి. ఏయ్, రమ్మని చెప్పరా. నీ వెనక ఎవడున్నాడో వాణ్ణి రమ్మను. ఎవరితోనో ఫోన్లో మాట్లాడింది. అప్పటి నుంచి పొగరగా మాట్లాడుతోంది. మీరు వెంటనే రండి. సార్, వాడే నా కూతుర్ని కిడ్నాప్ చేశాడు. నా కూతురు ఎక్కడా? నా కూతురు ఎక్కడా చెప్పు. నిన్నెవరు పంపించారు? ఎవరు చెప్తే నన్ను ఫాలో అయ్యా? నా కూతురు ఎందుకు కిడ్నాప్ చేశావు? నా దగ్గరున్న చిప్పుని తీసుకుని ఎవరికి ఇద్దామనుకున్నావు? చెప్పురా, చెప్పు. నువ్వెందుకు వాడిని చూసావు? అవును, వాడెందుకు నిన్ను చూశాడు? నేను వాడిని అడిగితే వాడు నన్నే కదా చూడాలి. నిన్నెందుకు చూశాడు? గాయత్రి, వెయిట్ వెయిట్, ఆర్ యు మ్యాడ్? నిన్ను పాపని కాపాడడానికి అన్ని పనులు వదిలేసి ఇక్కడికి వచ్చాను. నన్ను అనుమానిస్తున్నావా? మమ్మల్ని కాపాడడానికి నువ్వు అన్ని పనులు వదులుకొని వచ్చేవా? నేనిక్కడే ఉన్నానని నీకనే తెలుసు. నేను నీతో చెప్పలేదే. మరి ఎలా నువ్వు ఈ చోటుకి కరెక్ట్ గా వచ్చేవి రాము? అంటే అన్నిటికీ కారణం చెప్పడిగింది. నా కూతుర్ని కిడ్నాప్ చేసి నన్ను బెదిరించేది నువ్వేనా? అవును, నేనే. మరి చెంగై సార్ని చంపింది నేనే. శ్వాసించిన బిడ్డల కోసం, శ్వాస విడిచిన బిడ్డల కోసం. ఇలా మాట్లాడే కదా అందరి మనసులో దోచుకున్నారు. మీరు బిడ్డ అనే ప్రతిసారి నా మీద మీకు అంత ప్రేమ అని చిన్నప్పుడు సంతోషించేవాడిని. ఆ తర్వాత తెలిసింది మీరు బిడ్డ అన్నది నన్ను కాదు, ఈ రాష్ట్ర ప్రజల్ని అని. ఒక సాధారణ కౌన్సిలర్ కొడుకు కాన్వెంట్లో చదువుకుంటే ఓ సీఎం కొడుకునైన నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. ఒక సీఎం అయ్యుండి ఎంత సింపుల్గా ఉన్నారు అని నలుగురు చెప్పుకోవడం కోసం. వారసత్వ రాజకీయాలు ఉండకూడదనే ఓ పనికిరాని లక్ష్యం. ఆ తొక్కలో లక్ష్యం కోసం 5 ఏళ్లప్పుడే హాస్టల్లో జాయిన్ చేసి నన్ను చదివించారు. నేను మీతో ఉంటే మీకు దక్కే మాలలు, మర్యాద, సెల్యూట్ ఇవన్నీ నాకు దక్కుతాయనేగా. నాన్న, ఆ ఆశ నాకు ఉంది. నా ఆశ న్యాయమే కదా. ఎన్ని కోట్లు ఇచ్చినా ఈ మర్యాద దొరకదు. కోటలో జెండా ఎగిరేసేవాడికి మాత్రమే దొరుకుతుంది. నాకది కావాలి. నువ్వు బతికి రాగానే రారా రాము, నువ్వే నా రాజకీయ వారసుడు అంటావా? నీ నిజాయితీ నిరూపించుకోవడానికి ఎవడో ఒకరిని చూపించి వీడే నా రాజకీయ వారసుడు అంటాం. ఒకటి కోల్పోతేనే ఇంకోటి పొందగలం అంటారు. నేను నిన్ను కోల్పోయి నీ పదవిని పొందబోతున్నాను నాన్న. ఇన్నేళ్ళు నన్ను భయపెట్టి పెంచు. నీ కళ్ళలోకి చూడాలంటేనే నాకంత భయం. ఇప్పుడు కూడా నువ్వు కళ్ళు తెరిచావంటే నీ మీదోటు నిన్ను చంపడం నా వల్ల కాదు. మా నాన్న చంపడానికి ఏం యూజ్ చేశానో చెప్పనా? కంబైన్ విత్. ఏంటి షాక్ అయ్యావా? నువ్వు లోకల్ డాక్టర్, నేను ఇంటర్నేషనల్ డాక్టర్. ఇన్నేళ్ళు పాలించి అనుభవించింది చాలు నాన్న. పాడిలోకి ఎక్కేంత వరకు పదవిలోనే ఉన్నామంటే నేనిప్పుడు అధికారంలోకి వచ్చేది. నేను ఐవీలో ఎక్కించుంటే మా నాన్న అప్పుడే పోయేవారు. అందుకే స్లోగా ఎక్కేలాగా ట్రిప్స్లో ఎక్కించాను. నేను వెళ్ళిన అరగంట తర్వాత ఆయన పోతారని నాకు తెలుసు. నేను అనుకున్నవన్నీ జరిగాయి. మా నాన్నని చంపాను, పార్టీ నాయకుడినయ్యాను. పాలిటిక్స్ ఇస్ ఎ స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ గాయత్రి. పరమపద మాట
ఈ ఆటలోకి నువ్వు వస్తావు నేను ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. మా నాన్న చావుకి ఎవిడెన్స్ ఉంది. హిడెన్ కెమెరాలో చిప్ ఉందన్నా. ఎక్కడుందో చెప్పు. ఇంతకు మించి ఐడెన్సీ కార్డు నాకు ఇష్టం లేదు. ఐ నీడ్ ద చిప్. ఇవ్వను. నువ్వు ఊరికే వక్కలేదు. మన మధ్య ఒక డీల్. రాబోయే ఎలక్షన్స్లో గెలిచేది నా పార్టీయే. నేనే సీఎం అవుతాను. నేను హెల్త్ మినిస్టర్ని చేస్తాను. ఆ చిప్పునిచ్చే. ఛీ, నీలాంటి మరక పడ్డవాడు సీఎం అయితే ఈ దేశానికి చెడ్డ పేరు. పర్వాలేదు, వాషింగ్ పౌడర్ వేసి మేము శుభ్రం చేసుకుంటాం. ఆ చిప్పిచ్చే. ఇవ్వను. ఇప్పుడే వెళ్ళి పోలీసులతో చెప్తాను. చంపేసింది కన్న కొడుకేనని చెంగయ్య గారికి తెలీదు. నిత్తట్లోనే చంపేశాడు. నా దగ్గర ఉన్న ఒకే ప్రూఫ్ ఆ చెప్పి దాన్ని విరగొట్టేశాడు. తప్పు వాడు చేసి నన్ను శిక్షిస్తున్నాడు. మేడం, దీన్ని ఒకసారి చూడండి. ఓ మై గాడ్, అంతా అయిపోయిందనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సురేష్. దీన్ని ఇమీడియట్ గా ఛానల్ కి పంపించి ఆ క్రిమినల్ ని అరెస్ట్ చేయించాలి. సూపర్ ఐడియా మేడం. దీన్ని ఛానల్ కి ఇచ్చి వాడిని జైల్లో తోయించి చెప్పకూడదు తినిపించాలి. కాల్ చేసి రమ్మని ఈ వీడియోని తనకిచ్చేద్దాం. ఇచ్చేద్దాం మేడం. ఇదిగోండి, కాల్ చేయండి. ఫోన్ అటెండ్ చేయి ప్రియా. అన్నో నంబర్ అని ఫోన్ అటెండ్ చేయట్లేదు. ఆ నంబర్ నుంచి చేస్తే తీస్తుంది. ఆ ఫోన్ లైవ్. ఇచ్చేద్దాం మేడం. డేవిడ్, దాన్ని చంపేశావా? అది తప్పించుకుంటే మనం అందరం దొరికిపోతాం. చంపేశాను. డేవిడ్ ని చంపేశాను. ఎవరో నువ్వు? ఎవరో? ఏం బాస్, వాయిస్ షేక్ అవుతోంది. హలో మళ్ళీ? నువ్వు మళ్ళీ ఫోన్ చేసినా నేను మాత్రమే మాట్లాడతాను. రే, ఏంట్రా నీ ప్రాబ్లం? నాకేంటి బాస్ ప్రాబ్లం? ఆ డాక్టర్కే ప్రాబ్లం. ఆ డాక్టర్కి నువ్వు ప్రాబ్లం. నీకు ఈ ఎవిడెన్సే ప్రాబ్లం. రే, ఆ డాక్టర్ ఏమన్నా చెప్పిందా? చెప్పడమా? సినిమా చూపించింది బాస్. దీన్ని గనక ఛానల్ కి ఇచ్చాననుకో, టాక్ ఆఫ్ ఏపీఏ నువ్వే బాస్. రే, వెయిట్, అంత పని చేయకు. ఇలా చూడు, నాకు ఆ ఎవిడెన్స్, ఆ డాక్టర్ ప్రాణాలతో కావాలి. నీకేం కావాలో చెప్పు, నేను ఇస్తాను. తెలివైనోడి బాసు నువ్వు. పట్టుమని పాయింట్కి వచ్చేసావు. నాకు డబ్బు కావాలి. ఎంత కావాలి? ఇవ్వబోయేది నువ్వే చెప్పు. 5 ఇస్తాను. హలో, సరే 10 ఇస్తాను. ఆ డాక్టర్ కాపాడడానికే 10 ఇస్తానంది. నువ్వు క్యాండిడేట్ ని లేపేయమంటున్నావు. సరే, ఫైనల్ గా 15 కోట్లు ఇస్తాను. బాసు, మ్యాటర్ ఎంత సీరియస్ అర్థం అవుతుంది కదా. త్వరగా వచ్చే. బాసు, వచ్చేటప్పుడు నీ బ్రెయిన్ ఉంది కదా, బ్రెయిన్ దాన్ని బల్ల మీద పెట్టొచ్చి. తెలివి తక్కువ పని ఏమైనా చేసావనుకో, చెయ్యవులే. నువ్వు తెలివైన వాడివి కదా, చేసేవనుకో ఏం జరుగుతుందో నీకే తెలుసు. త్వరగా వచ్చే బాసు. బుద్ధిగా బజ్జోవాలి. వాడు డబ్బిస్తాను, మినిస్టర్ని చేస్తానన్నాడు కదా. ఇంతకు మించి ఏం కావాలి? ఏం డాక్టర్, నాకు తెలియక అడుగుతున్నాను. ఈ ప్రూఫ్ ని ఛానల్లో ఇస్తే మాత్రం చచ్చిపోయినాడు మళ్ళీ లేచొస్తాడా ఏంటే? రాముని జైల్లో పడేస్తారు, వాడు 2 రోజులు బెయిల్లో వచ్చేస్తాడు. ఏంటి అలా చూడకండి డాక్టర్, నా పొజిషన్లో ఉండి ఆలోచించండి. 10 లక్షలు కట్టి కారుకునే దిక్కు లేనోడికి 15 కోట్లు. ఎంత? 15 కోట్లు. తానుగా వచ్చే లక్ష్మిని కాల్తో తన్నడానికి నేనేమి నీలా మూర్ఖుణ్ణి కాదు. నువ్వు మూర్ఖుడి వేరా. 15 కోట్లిచ్చి నీకు టాటా చెప్పి సెండ్ ఆఫ్ ఇస్తాడనుకున్నావా? నిన్ను కలిపి లేపేసే ప్లాన్ తోనే వస్తాడ్రా వాడు. మేడం, మిమ్మల్ని కాపాడడం తెలిసింది నాకు, నన్ను కాపాడుకోవడం తెలీదా? డోంట్ వరీ మేడం.
బాసు డబ్బు ఎక్కడా? ఎవిడెన్స్ ముందు చూడాలి. మ్మ్. డబ్బు 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 ఎక్కడ బాస్? ఆ? మ్మ్. ఆహా బాసు క్రిమినలేనా? జెంటిల్మెన్ బాసు నువ్వు. ఇదిగో ఎవిడెన్స్ నెంబర్ 1, ఎవిడెన్స్ నెంబర్ 2. ఇంకొక మాట మాట్లాడావు పుచ్చ పేలిపోతుంది. ఓ నిన్ను చూస్తుంటే నాకు సామెత గుర్తొస్తోంది. దారిని పోయే దరిద్రాన్ని తీసుకొచ్చి నెత్తిని పెట్టుకున్నట్టు అంటారు. అవును బాస్, అవును బాస్. నువ్వు అంతే. నీ చావుని కోరి తెచ్చుకున్నావు. కోటిలో ఒకడే నాయకుడు అవ్వాలని దేవుడు రాసి పెట్టుంటాడు, కానీ వాడు రాయలేదు. నాకు నేనే రాసుకున్నాను. అది నువ్వు ఓర్చుకోలేకపోయావు కదా. అడగండి బాస్, బాగా అడగండి బాస్. ఏయ్, ముయ్యరా. ఏయ్, నేను మీ బాబుని చంపే నాయకుడిని అవ్వాలనుకున్నానా? నా బాబుని చంపే నాయకుడిని అయ్యాను. మా నాన్న మీద నాకు లేని ఇంట్రెస్ట్ నీకెందుకే? కరెక్ట్ బాస్, కరెక్ట్ బాస్. చిన్న చిప్పుందన్న ధైర్యంతో ఓవర్గా ఆడుకున్నావు. ఇంకా ఆడ్డం మొదలు పెట్టలేదు రాము. ఇతను ఎవరో తెలియక నోట్లో గన్ను పెట్టేవు నువ్వు. నీ వాళ్ళని 5గురిని చంపిన ఇతను నిన్ను చంపలేడా? నాకు తెలియదు బాస్. నీతో డీల్ మాట్లాడింది నిన్నిక్కడికి రప్పించడానికి. ఒక్క నిమిషం బాస్. పచ్చబద్ధం బాస్. ఈవిడ ఏదో ప్లాన్ చేస్తోంది బాస్. నీ ప్రాణాలకి నీ చేతే వెల కట్టించిన కింగ్ మేకర్ రా ఇతను. నమ్మకండి బాస్, నమ్మకండి బాస్. నన్ను ఇరికించాలని చూస్తోంది బాస్. రేయ్, డేవిడ్ని ఎలా చంపావరా? నాతో నాకే కూర్చుంటుంది. బాస్ ఇలాగే బాస్ లేపేసిందే. నేను డేవిడ్ని కాదురా. ఏయ్! సుజీ రా.